ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గత నెల వైఎస్ఆర్ జిల్లా కంబాలదిన్నెలో అత్యాచారానికి గురై మృతి చెందిన బాలిక కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలిచింది. నంద్యాల జిల్లా తోడెండ్లపల్లి గ్రామంలో బాలిక కుటుంబాన్ని పరామర్శించి 2 లక్షల చెక్కు అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాలిక కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజంగా మనసు చలించిపోతోంది. ఎందుకంటే ఆ తల్లి ఒకటే చెప్తుంది, నా బిడ్డ 3 సంవత్సరాల బిడ్డ, 3.5 సంవత్సరం బిడ్డ, ఇప్పటికీ కూడా ఇంకా పాలు మర్చిపోలేని నా బిడ్డను ఈ విధంగా వాడి చేతిలో బలైంది. వాడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి అని ఆ తల్లి కోరుతుంది. ఒక విధంగా ఇటువంటి చర్య మాత్రం మన అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దిశా చట్టం తీసుకొని వచ్చి ఎవరైనా లేడీస్ని ఏదైనా పొరపాటున ఏదైనా అంటే కూడా ఇమ్మీడియట్గా ఆపదలో ఉంటే ఫోన్ ఒక్కసారి పైకెత్తి హ్యాంగ్ చేస్తేనే ఇమ్మీడియట్గా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అటువంటి వాళ్ళని రక్షించే పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం ఆ చట్టాన్ని తీసేయడం జరిగింది. ఆ పాపకు జరిగిన అన్యాయము ఎవరు పూడ్చగలిగేది కాదు. ఏం చేసినా అది ఈ కుటుంబానికి ఇదయ్యేది కాదు. కానీ మేము కూడా ఈ కుటుంబానికి అండగా ఉంటున్నామని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం వెళ్ళిన వెంటనే ఆయన ఒక 2 లక్షల రూపాయలు పార్టీ తరఫున ఆ కుటుంబానికి అందిస్తూ అదేవిధంగా జిల్లా నాయకులందరినీ కూడా ఆ కుటుంబాన్ని ఓదారుస్తూ ఆ కుటుంబానికి అండగా ఉన్నామని తెలియజేయడానికి ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు గతంలో మనం ఒక దిశా చట్టం అని తీసుకురావడం జరిగింది. ఆ రోజు దిశా చట్టం ఎక్కడుంది, ఆ చట్టం ఎక్కడుంది, ఈ చట్టం ఎక్కడుందని ప్రభుత్వం మారంగానే దాన్ని తీసి పక్కన పడేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ చట్టమా ఈ చట్టమా అని కాదు, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈరోజు ఆ కుటుంబం ఆ తల్లి ఏడుస్తూ ఒకటే మాట చెప్తా ఉంది, ఏమని, నాకు జరిగిన అన్యాయం కానీ నాకు జరిగిన కడుపు కోత కానీ ఇంకో ఆడదానికి ఎవరికి కూడా జరగకూడదని. అంత బాధలో ఆ కుటుంబం ఉంది.